హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. శనివారం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రంగా ఉండగా సాయంత్రానికి చల్లబడింది. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. చెర్లపల్లి, ఉప్పల్, కుషాయిగూడ, ఎల్బీ నగర్ సహా పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, రంగారెడ్డి, సిరిసిల్లలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిపై రంగారెడ్డి జిల్లా రైతులు ధర్నాకు దిగారు. అమనగల్ మార్కెట్ యార్డులో అకాల వర్షానికి ఒడ్లు మొత్తం తడిసి నేలపాలు కావడంతో రైతులందరూ అయోమయంలో పడ్డారు. వీరికి మద్దతుగా టీఆర్ఎస్ నాయకులు తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 500 రూపాయలు బోనస్ ఇచ్చి తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొంతమంది చెప్పే వరకు రైతులకు న్యాయం జరగాలి. చేస్తుంది ఎవరి కోసం వస్తుందో కాదు, రైతుల కోసం. రైతుల ఓట్లను తడిసిన ధాన్యాన్ని ప్రతి గింజని ప్రభుత్వం కొనాలి. గతంలో ఎలక్షన్ రాకముందు 500 బోనస్ ఇస్తాం, 500 బోనస్ ఇస్తామన్నారు. బోనస్ దేవుడరుగా ఉన్న ఓట్లను కొట్టలేరు. రైతులు చేసిన పాపం ఏంటి? కాంగ్రెస్ పార్టీకి ఓటేయడమేనా? గతంలో ప్రతిసారి ఆమన్గల్ సింగిల్ విండో నుంచి ఇక్కడ కొనుగోలు చేసేది ప్రతిసారి. కానీ ఈసారి ఆమన్గల్ సింగిల్ విండో కొనుగోలు చేయకుండా తలకొండపల్లి నుంచి రప్పించి ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళకి ఆమన్గల్ బాధ ఏం తెలుసు? ఏ మండల కొనుగోలు చేయాలి, రైతులకు న్యాయం జరగాలి. ఎక్కడప్పుడు రైతు సీజన్ ఇప్పుడు ఒడ్లు కొత్తకు వస్తుంది. ఇక్కడ ఒడ్లు అక్కడే కాంటా పెట్టి గత ప్రభుత్వం ఏ విధంగా చేసిందో ఆ విధంగా చేయాలని చెప్పేసి రైతుల తరఫున ప్రభుత్వం